భవన వసతి. భవన వసతి ఇప్పుడు దాకా చెప్పింది ఒకటే. అది 5వ తరగతి దాకా ఎట్లాగా, 6, 7, 8 తరగతుల్లో 100 మంది వరకు ఉంటే ఎట్లాగా, 6, 7, 8 తరగతుల పిల్లలు 100 కంటే ఎక్కువ మంది అయితే ఎట్లాగా, 3 సబ్ టాపిక్స్ చెప్పాను. ఓన్లీ ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య నిష్పత్తే. ఇప్పుడు భవన వసతి ఖచ్చితంగా పక్కా భవనం ఉండాలి. పక్కా భవనం ఉండాలి స్కూల్ అన్న తర్వాత. నెక్స్ట్, ఒక తరగతికి, ఒక క్లాస్కి, ఒక ఉపాధ్యాయుడికి ఒక తరగతి గది ఉండాలి. అర్థమైంది? ఒక ఉపాధ్యాయుడికి ఒక తరగతి గది ఖచ్చితంగా ఉండాలా? ఓకే. సో ఒక ఉపాధ్యాయుడికి ఒక గది ఉండాలి. అర్థమైందా? ఒక ఉపాధ్యాయుడికి ఒక తరగతి గది ఉండాలి, లేదా ఒక తరగతికి ఒక తరగతి గది ఉండాలి. ఎన్ని క్లాసులు ఉంటే అన్ని తరగతి గదులు ఉండాలి. నెక్స్ట్, హెచ్ఎం గది ఉండాలి. హెచ్ఎం గది ఉండాలి. నెక్స్ట్, ఇక్కడ స్టోర్ రూమ్, దీన్ని గోడాము అని అంటాం మనం. స్టోర్ రూమ్ ఉండాలి. నెక్స్ట్, హెచ్ఎం గది కానీ ఆఫీస్ రూమ్ కానీ అంటామమ్మా దీన్ని. సో హెడ్ మాస్టర్ గది కానీ లేదా ఆఫీస్ రూమ్ ఉండాలి. ఓకే. నెక్స్ట్, ఇంకా ఏముండాలి చూడండి ఒకసారి. పక్కా భవనం ఉండాలి, ఒక టీచర్కి ఒక క్లాస్ రూమ్ ఉండాలి, హెడ్ మాస్టర్ గది కానీ ఆఫీస్ రూమ్ కానీ ఉండాలి, స్టోర్ రూమ్ ఉండాలి. ఇంకా ఈ భవన వసతిలో మనకి ఏముండాలి మనకి అని అంటే వంటగది ఉండాలమ్మ. వంటగది ఉండాలి. ఆడపిల్లలకి మగపిల్లలకి వేరువేరుగా టాయిలెట్స్ ఉండాలి. ఆడపిల్లలకి మగపిల్లలకి వేరువేరుగా మరుగుదొడ్డి వస్తు ఉండాలి. మంచినీటి వస్తు ఉండాలి. మంచినీటి వస్తు ఉండాలి. నెక్స్ట్, ప్లే గ్రౌండ్ ఉండాలి, ఆట స్థలం ఉండాలి. నెక్స్ట్, కంచె లేదా ప్రహరీ గోడ ఉండాలి. డబ్బులుంటే ప్రహరీ గోడ, కనీసం ఇనప తీగలతోనైనా ఫినిషింగ్ అన్నా ఉండాలి. ఒకసారి చూడండి, అన్ని కాలాలకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండే పక్కా భవనం ఉండాలి. ఒక తరగతికి ఒక తరగతి గది. చూడండి, ఒక ఉపాధ్యాయుడికి ఒక తరగతి గది అన్నా, లేదా ఒక తరగతికి అని అంటే ఇంకా బాగుంటుంది, ఒక క్లాస్కి. ఒక తరగతికి ఒక తరగతి గది. ఓకేనా? అంటే ఫస్ట్ క్లాస్కి ఒక క్లాస్ రూమ్, సెకండ్ క్లాస్కి ఒక క్లాస్ రూమ్, థర్డ్ క్లాస్కి ఒక క్లాస్ రూమ్, ఇలా ఒక క్లాస్కి ఒక క్లాస్ రూమ్ ఇలా ఉండాలి. నెక్స్ట్, హెచ్ఎంకి లేకపోతే ఆఫీస్ రూమ్కి ఒకటి ఉండాలి. స్టోర్ రూమ్ ఒకటి ఉండాలి, అంటే క్వశ్చన్ పేపర్లు కానీ ముఖ్యమైన వస్తువులు కానీ అన్నీ స్టోర్ చేసుకోవడానికి. వంటగది ఉండాలి. ఆడపిల్లలకి మగపిల్లలకి వేరువేరుగా మరుగుదొడ్డి వస్తుండాలి. సురక్షిత మంచినీటి వస్తుండాలి. ప్లే గ్రౌండ్ ఉండాలి. కంచె లేదా ప్రహరీ గోడ ఉండాలి. ఇదంతా దీని మీద కంటే ఎక్కువగా అడగల, దీని మీద పెట్టి పని దినాలం. సో సీరియల్ నంబర్ అంశము నిబంధనలు ప్రమాణాలు. ఓకే. సో సెకండ్ అయిపోయిందమ్మా, ఇది థర్డ్ వన్. పని దినాలు. పని దినాలు. ఓకే. ఇప్పుడు ఒక్కసారి చూడండి, 1 నుంచి 5వ తరగతి వరకు, అంటే ఫస్ట్ టు 5th క్లాస్, ఫస్ట్ టు 5th క్లాస్ 200 రోజులు, 1 ఇయర్, ఆర్ 800 అవర్స్ 1 ఇయర్. అవర్లు అడిగితే సంవత్సరానికి 800 గంటలు, రోజుల్లో అడిగితే సంవత్సరానికి 200 రోజులు.
ఇది 1 to 5th క్లాస్, అదే 6th, 7th, 8th క్లాసెస్. ఓకే, చూడండి 220 రోజులు, చాలాసార్లు బిట్ అడిగాడు దీని మీద, సంవత్సరానికి. అదే గంటల్లో కనుక అడిగితే ఓకే, సంవత్సరానికి 1000 గంటలు. ఓకేనా? ఒక అంశం అయిపోయిన తర్వాత అండర్లైన్ చేసేసుకో. సో భవన వస్తు అయిపోయింది కాబట్టి అండర్లైన్. ఇప్పుడు అంశము 4, వారానికి పని గంటలమ్మ. వారానికి పని గంటలు పైన చెప్పింది నేను సంవత్సరానికి, ఇప్పుడు వారానికి పని గంటలు. సో చూడండి, సంసిద్ధతతో కలుపుకొని 45 గంటలు. దేంతో కలుపుకొని? సంసిద్ధతతో కలుపుకొని 45 గంటలు. 45 గంటలు అంటే ఎన్ని రోజులకి? వారానికి. ఈ పక్క రాసే వారానికి అని. మరియు టిఎల్ఎం తయారీకి అదనం. ఇది కొంచెం కన్ఫ్యూజు, జాగ్రత్తగా చూడండి. ఈడేమి ఇచ్చున్నాడమ్మా? ప్రిపరేషన్ ఇచ్చున్నాడు. కాబట్టి పాఠం చెప్పాలంటే ఖచ్చితంగా లెసన్ ప్లాన్ రాసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి. సో టెక్స్ట్ బుక్ చూసి ప్రిపేర్ అయ్యి లెసన్ ప్లాన్ రాసుకుంటే దాన్ని ప్రిపరేషన్ అని అంటాం, దాన్ని సంసిద్ధత అంటాం. ఆ గంటలతో కూడా కలుపుకొని 45 గంటలు ఒక టీచర్ వారానికి సగటున పనిచేయాలి. మళ్ళీ ఏదైనా టీఎల్ఎం తయారు చేసుకోవాలనుకోండి, ఏది గ్లోబ్ కానీ లేకపోతే ఇంకేదైనా బంతులు కానీ చార్ట్లు కానీ ఫ్లాష్ కార్డులు కానీ థర్మోకోల్తో కానీ, దాన్ని కాకుండా దానికి మళ్ళీ అదనపు టైము, అది హాలిడే అప్పుడో లంచ్ టైంలోనో లేదా పిల్లలు ఉపాధ్యాయుడు కలిసో ఆ టీఎల్ఎం మళ్ళీ తయారు చేసుకునేది కాకుండా ప్రిపరేషను లెసన్ ప్లాన్తో కలుపుకొని వారానికి 45 గంటలు పనిచేయాలా అని 4వ అంశంలో విద్యా హక్కు చట్టంలో ఈ అనుబంధ షెడ్యూల్లో పొందుపరచబడి ఉంది. సో దీంతో ఏమైపోయిందమ్మా? మనకి 4 అంశాలు అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు అంశము 5 అమ్మ, బోధన అభ్యసన పరికరాలు, టిఎల్ఎం. ఇవి విద్యార్థుల సంఖ్యకు తగినన్ని ఉండాలి. సో ఆ పాఠశాలలో ఉండే పిల్లల సంఖ్యకు, పిల్లలు కృత్యాలు చేయడానికి, ప్రయోగాలు చేయడానికి, ఒక ప్రదర్శనలు ఇవ్వడానికి, ఎన్ని కృత్యాలు చేయడానికి ఎన్ని కావాలో అన్ని పిల్లల సంఖ్యను బట్టి ఖచ్చితంగా ఆ పాఠశాలలో టిఎల్ఎం తయారు చేసుకోవాలి, ఉండాలి. నెక్స్ట్ అంశము 6 గ్రంథాలయం. అంశం 7 వచ్చి అదనంగా ఇంకా లాస్ట్ ఏముంటుంది అంటే ఆట వస్తువులు, ప్లే మెటీరియల్. ఆట వస్తువులు కూడా పిల్లల సంఖ్యకు తగినన్ని ఉండాలి. సో ఆట వస్తువులు కూడా తగినన్ని ఉండాలి. ఇంకా గ్రంథాలయం ఒకసారి జాగ్రత్తగా చూడండి. ప్రతి పాఠశాలకు గ్రంథాలయం ఉండాలా? పెద్ద స్కూల్ అయి సపరేట్ గది ఉంటే గ్రంథాలయానికి ఒక రూమ్గా పెట్టుకోవచ్చు. చిన్న పాఠశాల అయినప్పుడు క్లాస్ రూమ్లోనే ఒక కార్నర్లో లేదా ఒక కబోర్డు దగ్గర మనం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గ్రంథాలయంలో ఏముండాలి అని అంటే టెక్స్ట్ బుక్స్ ఉండాలి, ఓకేనా, కథల పుస్తకాలు ఉండాలి, న్యూస్ పేపర్ ఉండాలి, మ్యాగజైన్స్ ఉండాలి. ఓకే, ఇలాంటి పుస్తకాలతో కూడినటువంటి గ్రంథాలయం ప్రతి పాఠశాలలో ఉండాలి. చూడండి, టెక్స్ట్ బుక్స్ ఉండాలి, టెక్స్ట్ బుక్స్. గైడ్లు ఉండకూడదు, గ్రంథాలయంలో ఏముండకూడదు, గైడ్లు ఉండకూడదు. నెక్స్ట్ ఇంకా ఏముండాలంటే కథల పుస్తకాలు ఉండాలి, కథల పుస్తకాలు ఉండాలి, వార్తాపత్రికలు, న్యూస్ పేపర్స్ ఉండొచ్చు, మ్యాగజైన్స్, ఆదివారం వచ్చే మ్యాగజైన్స్ కానీ, చదువు లేకపోతే పాఠశాల లాంటి మ్యాగజైన్స్ కానీ ఉండొచ్చు. ఏమా డిక్షనరీలు ఉండొచ్చు. ఓకే, ఇలా గైడ్ తప్పక పిల్లలకు విజ్ఞానాన్ని అందించే వివిధ రకాల పుస్తకాలతో ప్రతి పాఠశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ఎన్సిఎఫ్ 2005లో ఒక పాయింట్, సెలవు రోజు కూడా పాఠశాల గ్రంథాలయం ఓపెన్ చేసి ఉండాలి. ఎందుకంటే పిల్లలు రోజు
బోధనలో టెక్స్ట్ బుక్కులతో నిమగ్నమైపోతారు. హాలిడే రోజు ఎక్కువ టైం దొరకదు వాళ్ళకి. ఆ రోజు కూడా పాఠశాల గ్రంథాలయం ఓపెన్ చేస్తుంటే పిల్లలు ఎక్కువ టైము సెల్ ఫోన్ల ముందు అట్లా టైం వేస్ట్ చేసుకోకుండా గ్రంథాలయంలో ఉండే బుక్స్ చదువుకుంటారు అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్. సో ఒక్కసారి నిబంధనలు ప్రమాణాలు ఉండే అనుబంధ షెడ్యూల్ చూడండి. ఇందులో మొత్తం 7 అంశాలు ఉంటాయి. మొదటి అంశం వచ్చి ఉపాధ్యాయుడి విద్యార్థుల మధ్య నిష్పత్తి. రెండవ అంశం వచ్చి భవన వసతి. మూడవ అంశం వచ్చి పని దినాలు. నాలుగో అంశం వచ్చి వారానికి పని దినాలు. ఐదవ అంశం వచ్చి TLM. 6 గ్రంథాలయం. 7 ఆట వస్తువులు. సో ఈ విధంగా నిబంధనలు ప్రమాణాలు రూపొందించి దాన్ని ఒక అనుబంధ షెడ్యూల్లో పట్టిక రూపంలో చట్టంలో పొందుపరచబడి ఉంది. ఎవరైనా ఒక వ్యక్తి ఇప్పుడు కొత్తగా పాఠశాల పెట్టాలి, స్థాపించాలి అని ఒక ప్రైవేట్ వ్యక్తి అనుకుంటే ఖచ్చితంగా రికగ్నిషన్ తీసుకొని ఈ యొక్క షెడ్యూల్లో పొందుపరిచినటువంటి అన్ని నిబంధనలు ప్రమాణాలను తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకుంటేనే ఆ గుర్తింపు అనేది సంబంధిత ప్రభుత్వ అధికారులు ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. రికగ్నిషన్ లేకుండా పాఠశాల అనే దానిని ఎవ్వరూ కూడా స్థాపించకూడదు. ఒకవేళ ఎవరన్నా రికగ్నిషన్ లేకుండా పాఠశాల స్థాపిస్తే ఎంత పెనాల్టీ కట్టాలి? ₹1,00,000 వరకు కట్టాలి. సో ఆ నిబంధనను ఉల్లంఘించి ఇంకా చాటుగా పాఠశాల రన్ చేసుకుంటూ ఉంటే రోజుకు 10,000 జరిమానా విధించవచ్చు అని ఈ చట్టంలో పొందుపరచబడి ఉంది. ఓకేనా? క్లియర్. సో ఇది విద్యా హక్కు చట్టంకి సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం.